దేవుడు మనిషిగా మారే యాగపీఠమిది, స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజ ఇది. ఆత్మరూపీ రూపం దాల్చే పావన వేదికిది, మనిషికి జీవము నొసగే పరమయాగనిది. రండి రండి దేవుని జనమా, అమరుని సేవకు అనురాగముతో ఎడలను కడిగి ముదమున కదిలి రాజుల రాజుకు హారతులివ్వగా, రాజుల రాజుకు హారతులివ్వగా. ఇది జీవం ఆకృతి దాల్చి శుభ సమయం, ఇది ప్రేమకు ఊపిరులుదే శుభ తరుణం. దేవుడు మనిషిని చేరే సంగమ సమయం, ఇహ పరములకు నడుమన నిత్య నిబంధనం. రండి రండి దేవుని జనమా, అమరుని సేవకు అనురాగముతో ఎదలను కడిగి ముదమున కదిలి రాజుల రాజుకు హారతులివ్వగా, రాజుల రాజుకు హారతులివ్వగా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, మీ అందరినీ ప్రత్యేకించి ప్రత్యేక దివ్య బలి పూజ పునీత అంతోని వారి గౌరవార్థం, పునీత అంతోని వారి ప్రత్యేక పూజకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎంతోమంది అడిగారు ఈరోజు ప్రత్యేకించి, మరి ఈ సంక్షోభ సమయంలో పుణ్యక్షేత్రాలు మూయబడ్డాయి కాబట్టి ప్రత్యేక భక్తి పూజలు కూడా చేస్తే బాగుంటుంది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు నుండి కూడా ప్రతి మంగళవారం పునీత అంతోని వారి గౌరవార్థం, మరి వారి యొక్క వేడుదలను కోరుతూ, విజ్ఞాపనను కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాం. ఆ పునీత అంతోని వారు మనందరినీ కూడా దీవించాలని ప్రార్థన చేద్దాం. అద్భుతాలు చేసే అంతోని వారు ఈ సమయంలో కూడా మనకు అద్భుతాలు కావాలి. అడగండి, ప్రభుని ప్రార్థన చేయండి. ప్రత్యేకించి దివ్య బలి పూజలో దాతలందరి కోసం దివ్యవాణి దాతలు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా జోజిపేట విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న ఆదూరి ప్రతాప్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలని ఆదూరి ప్రతాప్ రెడ్డి, ఆలీస్ ప్రేమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఖమ్మం మేత్రాసనం డాన్ బోస్కో విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న మదిపల్లి సందీప్తికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా శాంతి సమాధానం తలంపులు నెరవేరాలని మధుపల్లి జోజప్ప కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ
పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న మిడతాడ విజయభారతికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం చనవాల్తేరు విచారణ 15వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న ఆదారి ప్రణీత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా ఆదారి జయరాజు, సుజాత, దక్షిత్ ఇవాన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నిజామాబాద్ విచారణ అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న దాసరి హన్షిని మేరీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా అమ్మమ్మ మల్లవరపు ధనకుమారి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న సొండి అవినాష్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో చేసిన దేవుని మేలులకు కృతజ్ఞతగా మంచి ఉద్యోగం దయచేయమని, కరోనా పూర్తిగా తొలగిపోవాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న తిరుమల రెడ్డి బాల రిత్విక్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో చేసిన దేవుడి మేలులకు కృతజ్ఞతగా తుమ్మ అన్నమేరీ, స్లేవారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయనగరం విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న కె రితికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో చేసిన దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం తాళచెరు విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న సాగర్ దివ్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, ప్రిషారెడ్డి, అద్వేషరెడ్డిలకు దేవుని దీవెనలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని ఉడుమల జోజిరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం తేలప్రోలు విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న ఆదిత్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని అన్నవరపు ఆశీర్వాదం అన్నమ్మ, సుమన్, ఝాన్సీరాను, ప్రవళిక కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నాచారం విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న ఎస్ మేరీ కృతికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా విజయరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. 6వ పుట్టినరోజు జరుపుకుంటున్న దొడ్డి ఆశీష్కు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తల్లిదండ్రులు దొడ్డి నాగేశ్వరరావు, కృపా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకున్న పీలూర్ది మేరీ హర్షితకు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా తల్లిదండ్రులు పి శిరీష, సంతోష్, నిహారి, జాన్ సాత్విక్, బి విద్యావతి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి తలంపు ప్రకారం ఏరో సంజీవరెడ్డి పుట్టినరోజు సందర్భంగా అతడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండేటట్లు సమర్పిస్తూ ఉన్నారు. ఖమ్మం మేత్రాసనం మధుర విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న భాస్కర్ దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, కిలారు కామేశ్వరరావు, భాస్కర్, ప్రణీత్, కోహిమా కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మేత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తోట తంబి జోసెఫ్, తోట రత్నకుమారి దంపతులకు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని తోట జయప్రకాష్, తోట మరియా, ఎస్జే కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం పటమట విచారణ 20వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్న ప్రగడ బాలశాంతి స్వరూప్, ఆరోగ్య జ్యోతి దంపతులకు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మల్కాపురం విచారణ 3వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్న వేదుల రవికుమార్, ప్రశాంతి దంపతులకు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, సంతాన భాగ్యం దయచేయమని కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా మంజేటి రాజారావు, రూతు మేరీ, ఎన్ని విజయకుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బంజారా హిల్స్ విచారణ దొండేటి మర్రెడ్డి, నిర్మలా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, శాంతి సమాధానం, అమెరికాలో ఉన్న కుమార్తె అనూషను దేవుడు తన వృత్తిలో కాపాడమని, అల్లుడు తుమ్మ అభిలాష్ రెడ్డి, కుమార్తె మౌనిషను దేవుడు దీవించాలని, ఆరోగ్యాలను దయచేయమని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. వంశీ, శ్వేత, బేబీ వేద, ఆరాధ్య కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, వీరి తలంపులు నెరవేరాలని పునీత్ అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న మాదాను సుందర్ కుటుంబం మరియు పామిశెట్టి జ్యోత్స్న కుటుంబంలో వారికి దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, శాంతి సమాధానం దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నెల్లూరు మేత్రాసనం కాసుకుర్తి ఎలిజబెత్ రాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, బ్రదర్ జోసెఫ్ తంబికి దైవ భయము, దివ్యజ్ఞానం దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, వీరి తలంపులు నెరవేరాలని కోటేశ్వరి, వినోద్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. బి ప్రసాద్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలని, స్వస్థత దయచేయమని, వీరిలో సేవలో ఉన్న డాక్టర్స్, నర్సులకు కుటుంబాలు భాగ్యాలు దయచేయమని సమర్పిస్తూ ఉన్నారు. కొమ్ము తాతాజీ, రూతు, నిర్మల, మృదుల, మౌనిష్ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పాలకొండ విచారణ కంబాల విజయరత్నం, జయమణి, అశోక్, సిరి, సాగర్, కీర్తి, బుజ్జి, శ్రీ విద్య, అరుష్, అర్ణవ్,
వివాన్ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం అడ్రోడ్ తిమ్మాపురం విచారణ వడ్డానం నాగలక్ష్మి కుటుంబంలో శాంతి సమాధానాలు కలుగు చేయమని దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు ప్రసాదించమని ప్రీత అంతోని వేరు పేరిట సమర్పిస్తూ ఉన్నారు. గజ్వేల్ విచారణ తుమ్మా చిన్నప్రెడ్డి సెలీనములకు ఆరోగ్య భాగ్యాలు తుమ్మా వందనానికి సుఖప్రసవం దయచేయమని పునీత అంతోని వారి పేరిట తుమ్మా దిలీప్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డి అన్నారం విచారణ జేఆర్ ప్రసాద్ ఎంబీ ప్రసాద్ కుటుంబాలలో దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు ధీరజ్కు మంచి ఉద్యోగం దయచేయమని జయశీల కుటుంబ సభ్యులు సెలీనా కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గాగిల్లాపురం విచారణ ఎం యేసురత్నం ఎం రోజీ ఎం పెరేస్ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. నాగోతు శవరయ్య జోస్ఫిల్ల కుటుంబానికి పునీత అంతోని వారి ప్రార్థన సహాయమైనందుకు మరియు తలంచిన తలంపు నెరవేరినట్లుగా పునీత అంతోని వారి పేరిట సమర్పిస్తూ ఉన్నారు. జార్జ్ వాల్టర్ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తున్నారు. గోరంట్ల విచారణ తీయగూర చిన్నపరెడ్డి పిచ్చిరెడ్డి 25వ వర్ధన్ సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి చేకూరాలని భార్య తీయగూర నాగేంద్రమ్మ, కుమార్తె తనుబొడ్డి రాజేశ్వరి, అల్లుడు కోటిరెడ్డి, మనవడ్డి టి కరుణాకర్ రెడ్డి, కుమారుడు టి విజయరెడ్డి, షౌర్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఖమ్మం మెత్రాసన గుట్ల బజార్ విచారణ తుమ్మల మార్టిన్ కొండలరావు 7వ వర్ధన్ సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి చేకూరాలని తుమ్మల లూర్దు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. రొడ్డా పేట్రపాల్ గారి కుటుంబంలో మరణించిన రొడ్డా థామస్, అంతోనమ్మ, శాంతకుమారి ఆత్మ నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబంలో తలంపులు నెరవేరాలని, పిల్లలకు పవిత్రాత్మీయుడు వరాలను అనుగ్రహించమని, కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలని ఆరోగ్యమాత పేరిట సమర్పిస్తున్నారు. విజయవాడ మెత్రాసం సత్యనారాయణపురం విచారణ పుట్టినరోజు జరుపుకున్న పగిడిపల్లి డాని దినేష్కు దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు కుటుంబ దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా పగిడిపల్లి కమలమ్మ, వెలాంగిని రాజ్ దిలీప్, జయంతి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మెత్రాసనం గొల్లపాలెం విచారణ కర్ర హనుమయ్య రిటైర్మెంట్ సందర్భంగా దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని భార్య మరియమ్మ, అనిల్ కుమార్, తెరేజా, అన్నపూర్ణ, అనిత్, విజయ్ కుమార్, ఆనంద్, విజయ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం షాబాద్ విచారణ కుమారుడు జోసెఫ్ రెడ్డి రాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు వీరి తలంపులు నెరవేరాలని, కుటుంబంలో మరణించిన ఆత్మనిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం 5వ వార్షికోత్సవం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న నీతి మోజెస్ దంపతులకు దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా ప్రియాంకకు ఉద్యోగం త్వరలో వివాహం జరగాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం తెనాలి ప్రకాశ్రావు కుమారుడు తెనాలి సందీప్ కుమార్ ఫ్రాన్స్లో క్షేమంగా ఉండాలని, తెనాలి మనోజ్ కుమార్ యూకేలో క్షేమంగా ఉండాలని, కరోనా పూర్తిగా తొలగిపోవాలని పునీత అంతోని వారి పేరిటి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపేటం సురారం విచారణ అంతోని రెడ్డికి ఆరోగ్యం, బాలచంద్ర రెడ్డికి ఉద్యోగం, పొన్నపాటి అంతోని రెడ్డి అంతోని మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆరోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి ప్రార్థన సహాయం జరిగినట్లు వీరు సమర్పిస్తూ ఉన్నారు. వీరందరి యొక్క ఉద్దేశాల కోసం ఆ ప్రభుని విన్నవించుకుందాం. ప్రత్యేకించి ఈ సమయంలో ప్రభుని కోరుకుందాం. మరి మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరగాలని, అద్భుతాలు అంతోని వారు ఈ సమయంలో మరి ఎన్నో అద్భుతాలు చేశారు. ముఖ్యంగా మనలో ఉన్న భయాన్ని తీసివేయమని ప్రభుని అడగమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, మరి పవిత్రంగా జీవించిన వారి ఆదర్శాన్ని తీసుకొని మనలో పాపం ఉన్నట్లయితే ఆ ప్రభుని క్షమించమని ఇది దివ్య పూజలు వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను కొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకై నా పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమ రహస్యాల నిర్వహణ యందు ఆనందోత్సాహాలని కలిగి ఉన్నట్లు అనుగ్రహించుము. మాకు నూతన జన్మమున వసగిన ఈ పరమ పవిత్ర కార్యమును తరచు నిర్వహించుచు నిత్యానంతపు స్థితి చేరుకొనుగాక.
సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోనిని సుప్రసిద్ధ బోధకుని గాను, నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణాలను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణ పొందగలుగునట్లు మాపై కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవింపుడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం నుండి 37వ వచనం వరకు. విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని ఎవడునూ చెప్పుకొనటలేదు. వారికి ఉన్నదానిని అందరూ పంచుకొనుచుండిరి. ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి అపోస్తలులు మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి. సర్వేశ్వరుడు తన దైవకృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. ఆ సంఘములో ఏ ఒక్కనికిని కొరత లేదు. ఏలైనా పొలము గలవాడు, ఇండ్లు గలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తల పాదముల యొద్ద ఉంచుచుండిరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లు పంచిపెట్టుచుండిరి. సైప్రసు దేశమున జన్మించిన లేవీడగు యేసేపు అనువాడు ఒకడు ఉండెను. వానిని అపోస్తలులు బర్నబా అని పిలుచుచుండిరి. బర్నబా అనగా ఉత్సాహపరచువాడు అని అర్థము. అతడు తన సొంత భూమిని అమ్మి వచ్చిన పైకమును తెచ్చి అపోస్తల పాదముల చెంత పెట్టెను. ఇది ప్రభువాక్కు. భక్తి కీర్తన. అందరూ. ప్రభువు రాజు అతడు ప్రభావమును వస్త్రము వలె ధరించెను. ప్రభువు రాజు అతడు ప్రభావమును వస్త్రము వలె ధరించెను. బలమును దుస్తుల వలె తాల్చి నడికట్టుగా కట్టుకొనెను. అందరూ. ప్రభువు రాజు అతడు ప్రభావమును వస్త్రము వలె ధరించెను. అతడు భూమిని స్థిరముగా పాదుగొలిపెను, అది చెలింపదు. ప్రభు, నీ సింహాసనము అనాది కాలము నుండి స్థిరముగా నిలిచి ఉన్నది. నీవు అనాది కాలం నుండి ఉన్నవాడవు. అందరూ. ప్రభువు రాజు అతడు ప్రభావమును వస్త్రము వలె ధరించెను. దేవా నా ప్రభువా, ఆలించు మా ప్రార్థన, ఆలించు మా ప్రార్థన. దేవా మా ప్రభువా, ఆలించు మా ప్రార్థన, ఆలించు మా ప్రార్థన. నీ పాద సన్నిధి చేరితిని, నీ వాక్య విందుకై వేచియుంటిని. నీ పాద సన్నిధి చేరితిని,
నీ వాక్య విందుకై వేచియుంటిని. మాట్లాడే దేవమతో మాట్లాడుమయా, మాట్లాడి మార్గమును నేర్పించుమయా. మాట్లాడే దేవమతో మాట్లాడుమయా, మాట్లాడి మార్గమును నేర్పించుమయా. దేవా నా ప్రభువా, ఆలించు మా ప్రార్థన, ఆలించు మా ప్రార్థన. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త అధ్యాయము 3 వచనాలు 7 నుంచి. నీవు మరలా జన్మింపవలనని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనట్లు వీచును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతివాడు అట్లే ఉండును అని యేసు అనెను. ఇది ఎట్లు సాధ్యమగును అని నికోదేము అడిగాను. అందుకు యేసు, నీవు ఇజ్రాయేలు బోధకుడవై ఉండి దీనిని ఎరుగవా? మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. కానీ మా సాక్ష్యము మీరు అంగీకరించరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములను చెప్పిన మీరు నమ్ముటలేదు. ఇక పరలోక సంబంధమైన విషయాలు చెప్పిన ఎడల ఎట్లు నమ్మెదరు? పరలోకము నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెను, ఆయనను విశ్వసించు ప్రతి వాడు నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలను. ఇది క్రీస్తు సువిశేషం. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. శుభోదన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. ఆయన మాట కోసం అద్భుతాలు ఎదురు చూచేవి. బాధల్లో కష్టాల్లో ఉన్న వారి కోసం ఆయన మాట్లాడేవాడు. ఆయనే అద్భుతాల అంతోని వారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు అంటే ఆయన తత్వం, మనస్తత్వం క్రీస్తు ప్రభువుది. క్రీస్తు ప్రభువు తత్వాన్ని తనలో నిండుగా నింపుకున్నవాడు ఈ అద్భుతాల అంతోని వారు. లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనములో ప్రభు చెప్తూ ఉన్నాడు, వాక్యము ద్వారా ఆయన మాటలు, దయాపూరితములైన ఆయన మాటలు, ఉట్టి మాటలు కాదు, దయాపూరితములైన ఆయన మాటలు విని ప్రజలందరూ ఆశ్చర్యపడిరి అని. యేసు ప్రభు మాట్లాడితే దయ ఉట్టిపడేది. అంతోని వారు మాట్లాడితే కూడా ఎంతోమంది స్వాంతన పొందేవాళ్ళు సమస్యల్లోంచి. గొప్ప ప్రవక్త, గొప్ప బోధకుడు అంతోని వారు. అవును ప్రియులారా, ఈ లోకంలో శ్రీసభ చరిత్రలో ఒక్క పునీత దోమినిక్ గారిని మినహాయించి అంత తొందరగా పునీత పట్టం ప్రకటించబడింది అంతోని వారి జీవితంలోనే. కేవలము చనిపోయిన 11 నెలలలోనే ఆయనకు పునీత పట్టాన్ని ఇవ్వడం అనేది ఒక గొప్ప అద్భుతం. ప్రైజ్ ద లార్డ్. చనిపోయి 800 సంవత్సరాలు కావస్తున్న సుమారు ఇప్పటికీ ప్రజలలో గొప్ప అద్భుతకారుడిగా పునీత అంతోని వారు వెలుగొందిపోతున్నాడు. ఎక్కడ నుండి ఇంత అద్భుత శక్తి ఆయనకు వచ్చింది?
ఎక్కడ నుండి ఈ అద్భుత శక్తి, ఎవరు ఈ అద్భుతాలకు మూలము అని మనం ధ్యానించుకున్నట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము నుండి ముఖ్యంగా 17వ వచనములో మనకి 17-18 వచనాల్లో అర్థమవుతుంది. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందరు, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు, ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినా వారికి హాని కలుగదు, రోగములపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియులారా, విశ్వసించు వారికి సమస్తము సాధ్యమే. అందుకే అంటున్నాడు ఈరోజు యోహాను సువార్తలో ప్రభు అంటున్నాడు నికోదేముతో, నీవు విశ్వసించినట్లయితే నీవు మళ్ళా తిరిగి జన్మించాలి. జన్మించడం ఎలా అంటే విశ్వాసము ద్వారా. ప్రైజ్ ద లార్డ్. అప్పుడే నీవు ఆధ్యాత్మిక విషయాలకు అర్థమవుతాయి. అప్పుడు నీకు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు అద్భుతం జరగాలంటే నీ జీవితంలో ఏం కావాలి? నీకు విశ్వాసం. ఆయన విశ్వసించాడు, అద్భుతాలు జరిగాయి, అద్భుతాలు చేశాడు. ఆయనే ఒక అద్భుతం అండి. అంతోని వారే ఒక అద్భుతము. ఈ లోకములో ఆయన నాలుక ఈ భూదిగంతాల వరకు క్రీస్తు సువార్తను ఖండాంతరాలు ప్రకటించిన ఆయన నాలుక ఈ రోజు కూడా దివ్యంగా ఉంది, నాశనం అయిపోకుండా. ఎందుకో తెలుసా? దేవుడు అది ఒక గొప్ప అద్భుతంగా నిలిపాడు, నశించలేదు. అద్భుతాలు అంతోని వారిగా ఆయన కొనియాడబడుతూ ఉన్నాడు. ఎందుకని? ఆయన జీవిత చరిత్రను పరిశీలిస్తే మనకు ఇట్లే అర్థమవుతుంది. ఆయన పోర్చుగల్ దేశంలో 1195లో లిస్బోన్ పట్టణంలో ఒక ఉన్నతమైన కుటుంబంలో, నోబెల్ వంశము కుటుంబంలో ఆయన పుట్టాడు. లిస్బోన్ గవర్నరు ఆయన తండ్రి. చాలా నోబెల్ వంశం. అయితే 15 సంవత్సరాల ప్రాయములోనే, అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, నీ ఉన్నత స్థితికి నీ భక్తికి పొంతన అవసరం లేదు. చాలామంది అంటారు మేము ఉన్నోళ్ళమైతే కాదు, అది అవసరం లేదు. 15 సంవత్సరాల ప్రాయంలోనే దేవునికి అంకితం అయ్యాడు, తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. అగస్తీనియన్ సభలో చేరాడు, పవిత్రంగా జీవించాడు. ఎంత పవిత్రంగా జీవించాడంటే అక్కడ ఉంటూ ఉండగా 5 ఫ్రాన్సిస్కన్ సభ మిషనరీలు ఒకరోజు విడిది చేశారు. ఏమంటే చచ్చేంత వరకు ఆ వ్యక్తిని ప్రేమించడం అనేది ప్రేమ, ఇవ్వడం అనేది ప్రేమ. ఈరోజు స్వార్థం ఎక్కువైపోయింది మన జీవితాల్లో. ఈరోజు ఈ అంతోని వారు దేవుని కోసం చనిపోవడానికి, వేద సాక్షి అవ్వడానికి సిద్ధమయ్యాడు. అప్పటికి 11 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను ఫ్రాన్సిస్ సభ మొదలుపెట్టి. ఫ్రాన్సిస్ అసిసి వారు తెలుసు కదా, ఆయన మొదలుపెట్టి. అయితే అనుమతి తీసుకొని వాళ్ళ సభ నుంచి, అగస్తీనియన్ సభ నుంచి ఫ్రాన్సిస్ సభకి వచ్చాడు. ఎందుకంటే చచ్చిపోవాలి, యేసు ప్రభు కోసం చచ్చిపోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంతమంది నీ విశ్వాసం? అది ఆయన విశ్వాసము. అక్కడ చేరి ఎక్కడ చచ్చిపోవాలి? మొరక్కోలో మళ్ళీ వెళ్ళి చచ్చిపోవాలని. కానీ ఆయన మార్గ మధ్యంలో జబ్బుకు గురై, ఎందుకంటే దేవుని చిత్తం మరోలా ఉంది, బలహీనుడై ఎక్కడ తేల్తాడు? వాడ ప్రమాదంలో ఇటలీ చేరతాడు. ఒకరోజు అక్కడ పనులు చేస్తూ ఉన్నాడు. ఏం పని? వంట పని, ఇంటి పని, శుభ్రం చేయడం. మనం ఏం చేస్తామండి? మనకి అంతా కూడా ప్రత్యేకమైన స్థానం కావాలి ప్రతిదీ ఇంట్లో కదా, ప్రత్యేకమైన స్థానం కావాలి. కానీ అలా కోరుకోలేదు. అలా చేస్తూ ఉండగా ఒకరోజు ఆయనకు ఒక అవకాశం వచ్చింది ప్రసంగించడం. ఎందుకంటే ఎవరు లేరు ప్రసంగించడానికి. అప్పుడు ఆయన్ని ప్రసంగించమన్నప్పుడు ఆయన అసమాన ప్రతిభ బయటపడింది. ఆయన పరిశుద్ధ గ్రంథంలో లోతైన భావాలను ప్రకటించాడు, బోధించాడు, అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు. ఎందుకు అంటే
ఎందుకు అంటే, ఎలా చేయగలిగాడు అంటే, మనకి లూకాసు వార్త 6వ అధ్యాయం 45వ వచనం మనకి క్లూ ఇస్తుంది. ఏమిటి ఆ క్లూ అంటే, హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కవిత్వం ఎప్పుడు వస్తుందయా? మనసులో నిండుగా ఉంటే కవిత్వం వస్తుంది. నీ ప్రేయసి మీద, నీ గర్ల్ ఫ్రెండ్ మీద నువ్వు కవిత్వం రాస్తావు. ఎందుకని? మనసులో. కాబట్టి మనసులో ప్రేమ ఉన్నప్పుడు మాట. హృదయము నిండా నీవేవో నా యేసయ్యా, హృదయము నిండా నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా, జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హృదయములో ఎప్పుడైతే నీ మనస్సులో నిండుగా ప్రేమ ఉంటుందో అప్పుడు మాటలు అవే తన్నుకొస్తాయి, కవిత్వంగా వస్తాయి, భావంగా వస్తాయి, ఉద్వేగంగా వస్తాయి. అదే మన పునీత్ అంతోని వారి సీక్రెట్. మనసంతా ప్రభువే, మనసంతా ప్రభువే. ప్రభువుని విధేయించడం. అప్పటి నుండి ఫ్రాన్సిస్ గారు, వారి సభ స్థాపకులు, ఆయన్ని ఇటలీ, పోర్చుగల్ దేశాల్లో ప్రసంగించమని పంపించారు. ఇక అంతే, ఎక్కడ ఆయన వెళ్ళినా కానీ ఇసుకేస్తే రాలనంత జనం. ప్రైజ్ ద లార్డ్. కోకొల్లలు, అద్భుతాలు, అద్భుతాలు, కోకొల్లలు. మనసులో ఉంది యేసు ప్రభు, బయటికి కక్కాడు, ఆవిష్కరించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన పవిత్రత అంటే అదే. పవిత్రత అంటే మనం ఏదో అనుకుంటాం, మనసులో ప్రేమే పవిత్రత. ఫ్రాన్స్ దేశంలో ఆయన పవిత్రత గురించి మాట్లాడుతూ ఆయన ఏకాంతంగా ప్రార్థనలో గడిపేవాడు. ఒకరోజు ఫ్రాన్స్ దేశంలో ఆతిథ్యం ఇచ్చిన ఇంటి యజమాని ఒక రాత్రి వెలుగును చూశాడు ఆయన కిటికీ నుండి. ఏంటి జరుగుతుందంటే, అక్కడ పునీత్ అంతోని వారు మెడ చుట్టూ యేసుప్రభు కౌగిలించుకొని ఆయన చేతుల్లో యేసుప్రభు ఉండడం. హాయ్, ప్రైజ్ ద లార్డ్. ఎంత ఎంత గొప్ప విషయం అండి. అప్పుడు ఆయన ఎవరికి చెప్పొద్దని చెప్పాడు. నేను చనిపోయేంత వరకు కూడా ఎవరికి చెప్పొద్దని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గొప్ప అద్భుతం. ఆ బంధం, ఆ అనుబంధం అనేది, దేవుడు ఇమ్మానుయేలు, మనమే ఆయన దగ్గరికి రావడం లేదు, మనమే. అందుకే అంతోని వారు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన వేడుదల, నీకు ప్రేమ ఉంటే చాలు, దేవుడు కనపడతాడు, నీకు గొప్ప అద్భుతాలు చేస్తాడు. అంతేకాదు, ఎన్ని అద్భుతాలండి. ఆయన తండ్రి లిస్బోన్ గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన మీద ఒక అభియోగం, ముఖ్యంగా ఒక చంపినట్లుగా అభియోగం చేశారు. ఆయన మీద ఒక మర్డర్ కేసు వచ్చింది. ఆ సమయంలో దూరంగా ఉన్న ఆయన తన యొక్క అద్వితీయ జ్ఞానంతో తెలుసుకొని తన తండ్రి ఇబ్బందుల్లో ఉన్నాడని చెప్పేసి తన సుపీరియర్ మినిస్టర్ జనరల్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వాదించడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చనిపోయిన ఒక వ్యక్తిని లేపి ఆయన సాక్ష్యం చెప్పించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ వ్యక్తి, ఆ సాక్ష్యం చెప్పిన వ్యక్తి శ్రీసభ నుండి వెలివేయబడ్డాడు. అప్పుడు ఆయనకి పాపక్షమాపణ ఇచ్చి, మన్నింపునిచ్చి, మళ్ళీ తిరిగి ఎక్కడికి పంపించాడు? సమాధికి పంపించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
అంటే అంతోని వారికి అంత ప్రేమ ఉందంటే దేవుని బిడ్డలు, అంతోని వారికి ఏమో దేవుని మీద ప్రేమ, దేవునికి ఎవరి మీద ప్రేమ? మన మీద ప్రేమ. అందుకే మనిషిని సమాధి నుంచి లేపి సాక్ష్యం చెప్పించి వాళ్ళ నాయనకి పాపక్షమాపణ ఇచ్చి శ్రీసభకు దూరంగా ఉన్న ఆ వ్యక్తిని తిరిగి పంపించాడు. హల్లెలూయా. దేవునికి పాపులపై ఉన్న ప్రేమ అండి. ఈయనకేమో దేవుని మీద ప్రేమ, దేవునికి మన మీద ప్రేమ. మరి ఈ కరోనాలో దేవుడు మనల్ని ప్రేమించట్లేదా? అరే సమాధిలో ఉండగా ప్రేమించాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకు భయం? క్రైస్తవులకు భయం ఉండకూడదు. వీఆర్ విక్టర్స్, విజయులము. మనల్ని ఏమి చేయదు, జాగ్రత్తగా ఉందాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, అద్భుతాల అంతోని వారి యొక్క ప్రార్థన వేడుదల ద్వారా మనం కాపాడబడతాం. ఆయనకి చాలా అద్భుతాలు చేసే శక్తి ఉండేది. ముఖ్యంగా మనసులోని మాట చెప్పడం. నీ మనసులోని మాట చెప్పేవాడు. రీడింగ్ ద హార్ట్ అంటారు. అది కొంతమందికి ఇచ్చేవాడు దేవుడు. జాన్ మరియాని గారికి అట్లానే కొంతమందికి ఇచ్చేవాడు. అట్లాగానే పాద్రే పియో ఆయనకు కూడా ఇచ్చాడు. దూరం నుండి మాట్లాడడం, దూరం నుండి కూడా మాట్లాడగలిగేవాడు. అంతేకాదు 2 చోట్ల ఒకేసారి ప్రత్యక్షం అవడం. ఫౌస్తీనా గారికి బైలొకేషన్, గిఫ్ట్ ఆఫ్ బైలొకేషన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆయన పవిత్ర జీవనమే ఆయన అద్భుతాలకు సాక్ష్యం. పవిత్ర జీవనం నుండి అద్భుతాలు. దేవుడు ఏమంటున్నాడు? విశ్వసించు వారికి ఈ అద్భుత శక్తులు కలిగి ఉందరు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ఈరోజు విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఒక మార్గము, ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు అందరూ ఖాళీగానే ఉంటున్నారు కదా ఇంటి దగ్గర. పోప్ గ్రెగరీ అంటాడు, అంతోని వారు 2 నిబంధనలకు కూడా ఒక మందసం లాంటివాడు, పెట్టె లాంటివాడు. 2 నిబంధనలకు మందసం పెట్టె. ఎందుకంటే అంతగా ఆయన అవపోషణ చేశాడు. పూర్వ నిబంధనం, నూతన నిబంధన. పరిశుద్ధ గ్రంథాలయం అన్నాడు ఆయన, భాండాగారం అన్నాడు ఆయన్ని, అంతోని వారిని. ఏకంగా భక్తినాథ పోపు గారు, 12వ భక్తినాథ పోపు గారు ఆయన్ని శ్రీసభకి వేదాంతుల జాబితాలో చేర్చాడు. ఆయన విజ్ఞానం అలాంటిది. అనేక దబ్బర సిద్ధాంతాలను ఎదురించి మరి క్రీస్తుని చాటాడు, దేవుని వైపు మరల్చాడు ఎంతోమందిని. పోయిన వస్తువులను తిరిగి ఇచ్చే వ్యక్తి అంతోని వారని చెప్పి మనం అడుగుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు చివరిగా ఆయన ప్రయాణం, జీవిత ప్రయాణం, నడవలేక శక్తి హీనుడై 36వ ఏట, ఎన్నో సంవత్సరాలు? 36 సంవత్సరాలు. 36వ ఏట అతి పిన్న వయసులో మరణించాడు. కానీ చిన్న వయసులో మరణించాడు, కానీ 800 సంవత్సరాలైనా ఆయన మర్చిపోలేదు ఎవరు. ఆయన నాలుక ఇంకా సజీవంగా ఉంది. చనిపోయినప్పుడు ఒక గొప్ప అద్భుతం జరిగింది, ఒక గొప్ప మహిమే. గుడి గంటలు వాటంతటికి అవే మోగాయి లిస్బోన్లో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ, దేవుని మహిమ, ఈ 2 ఒక చోట ఉంటాయి. ఎక్కడైతే నీకు దేవుని మీద ప్రేమ ఉంటుందో అక్కడ నీకు దేవుని మహిమ ఉంటుంది. ఈరోజు మనం దేవుని ప్రేమించుదాం, దేవుని ప్రేమను అడుగుదాం, దేవుని మహిమను చూద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మన పోప్ ఫ్రాన్సిస్ గారి కోసం ప్రార్థన చేద్దాం. అట్లాగనే పీఠాధిపతులు, గురువులు, ముఖ్యంగా ఈ సమయంలో అంతోని వారి బోధను మరొకసారి మన మధ్యన వారు సాగించాలని, దేవుని ప్రేమించి దేవుని మహిమను మనకందరు కూడా చూపించాలని, ఆ విధంగా వారి యొక్క బోధలు ముఖ్యంగా ఈ సమయంలో మనము ఆధ్యాత్మికమైన మరి బాట కోసం చూస్తూ ఉన్నాం. అనేక మంది స్వాంతన కోసం వెతుకుతూ ఉన్నారు ఈ సమయంలో. అలాంటి మాటలు, దయాపూరితములైన మాటలు, ప్రభుని మాటలు, దేవుని మాటలు, నా మాటలు ఆత్మయును జీవమునైనవి, అలాంటి మాటలు బోధించే బిడ్డలుగా మరి గురువులందరిని దీవించమని. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఈ సమయంలో ప్రత్యేకించి దేవుడు దివ్యవాణిని ఎన్నుకొని దివ్యవాణి ద్వారా దివ్యవాక్కుని దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు.
ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో మరి దివ్యవాణి కేవలం పూజ మాత్రమే కాకుండా దివ్యవాక్కు ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వాటి ద్వారా మనం దేవుని జ్ఞానములో ఎదిగే భాగ్యం దయచేయండి. దేవుని ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని ఎక్కువగా తెలుసుకోవాలన్న ఆలోచన ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులు, అలాంటి జ్ఞానాన్ని దయచేయమని, పరిశుద్ధుడైన తండ్రి మమ్మల్ని జ్ఞానములో అధికము చేయమని, మీ ప్రేమలో తండ్రి మమ్మల్ని నెలకొల్పమని, నీ గురించి తెలియనప్పుడు నీ మీద మాకు ప్రేమ లేదని చెప్పి సెలవిచ్చున్నారు. అలా మిమ్మల్ని తెలుసుకునే జ్ఞానాన్ని దయచేయమని, ప్రత్యేకించి ఈ సమయంలో మరి మీరు కాపుదలను ముఖ్యంగా మా హృదయంలో ప్రభువా నిండుగా నిన్ను నింపుకొని జీవించే శక్తిని దయచేయమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థనను ఆలకించండి. పరిశుద్ధమైన తండ్రి, ఎక్కడైతే దేవుని ప్రేమ ఉందో అక్కడ దేవుని మహిమ ఉందని చాటాం. మరి ఈరోజు మిమ్మల్ని ప్రేమిస్తున్నాం ప్రభువా. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు ఎంతవరకు అంటే మీ కుమారుణ్ణి మరణం వరకు అర్పించారు. మరి ఈ సమయంలో ప్రత్యేకించి మేము అడుగుతూ ఉన్నాం, ఈ కరోనా సంక్షోభాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. తిరిగి మరలా మామూలు జీవితం మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాం. అయితే ఆ మామూలు జీవితంలో ప్రభువా మీరు పూర్తిగా ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ చుట్టూ ప్రభువా మా జీవితాలు పరిభ్రమించాలని, తిరగాలని మేము అడుగుతూ ఉండగా ఈ సమయంలో మమ్మందరినీ ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా మా దాతలందరినీ దీవించమని, వారి ద్వారా ప్రభువా ఈరోజు అద్భుతాలు అంతోని వారిలాగా సువార్త ప్రకటించబడుతూ ఉంది. వారందరినీ ఆశీర్వదించమని, 2 చేపలు 5 రొట్టెలు ఇస్తూ ఉన్న వారిని, మరి అనేక విధాలుగా విరాళాలు ఇస్తున్న వారిని, పూజలు పెట్టిస్తున్న వారిని, అనేక విధాలుగా మాకు సహాయం చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును మీకు సమర్పిస్తూ ఉండగా మూలనిధికి ఇస్తూ ఉన్న వారిని దీవించమని, వారి జీవితాల్లో మీ మహిమను కనబరచమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు ప్రత్యేకించి అద్భుతాల అంతోని వారి యొక్క విడుదల ద్వారా మీరు మీ యొక్క మౌనంగా మీ మనవుల్ని ప్రభువుకి విన్నవించుకోండి. ఈ మా మనవులన్నింటినీ మా నాథుడిని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఈ పూజా సమయాన శుభ తరుణాన, ఈ పూజా సమయాన శుభ తరుణాన, సురుచిర భావాలతో సుమధుర గానాలతో సమీపించితిమి మీ సన్నిధిని ఓ సహృదయ. స్వీకరించుమయా మా సుమాంజలి, స్వీకరించుమయా మా సుమాంజలి. ఈ పూజా సమయాన శుభ తరుణానా. సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తి గలవు సర్వేశ్వర, పునీత అంతోని గౌరవార్థము మేము సమర్పించు అర్పణలను దయతో అంగీకరించుము. పునీతుని జీవితములో ఈ దివ్య సత్ప్రసాద సంస్కారము నీ ప్రేమను, దివ్య శక్తిని ప్రతిబింబ చేసినట్లే నీ రక్షణ ఫలాలను కూడా మాకు దయచేయునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక.
నీ ఆత్మతోనూ ఉండునుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలైన ఈ కాలమును నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైన క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణించడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధించబడినను సదా జీవించుచునే ఉండును. కావున ప్రతి దేశము ప్రతి ప్రజా పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పాన్ని అందుకొని మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఇలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తాలందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమా బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానముగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి అయిన మరియమాతతోనూ, నీతిమంతుడైన ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత అంతోని వారితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఎక్కడైతే దేవుని ప్రేమ ఉంటుందో అక్కడ దేవుని మహిమ ఉంటుంది. ప్రేమ కొద్దీ ప్రభువు మన కోసం సిలువలో అర్పించాడు. ఆ శరీరాన్ని, రక్తాన్ని, ఆత్మను, దైవత్వాన్ని మనం ఇప్పుడు పొందబోతున్నాం. ఆత్మీయంగా స్వీకరించండి. ఏ విధంగా తన చేతుల్లోనికి బాలయేసుని అంతోని వారు స్వీకరించారో, విశ్వాసముతో నీవు స్వీకరించినట్లయితే నీకు అద్భుత కార్యాలు చేసే శక్తి కేవలం నీవు ఆశీర్వాదం పొందడం కాదు, నీకు ఆపద వాటిల్లడం కాదు, నీవు ఇతరులను కూడా ఆపద నుండి కాపాడగలిగే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. అద్భుతాలు చేసే శక్తి నీకు ఇస్తాడు. అందుకే 2 చేతులు పైకెత్తి ఈ సమయంలో మనం భయాన్ని పోగొట్టుకోవడమే కాకుండా మనలో నుంచి ఎలాంటి భయాలు లేకుండా ఇతరుల్లో కూడా ఆ భయాన్ని తీసివేసే శక్తిని దేవుడు దయచేయమని, ఈ కరోనా సంక్షోభం మనం చేయగలిగిన మంచిని దేవుడు బిడ్డలకు చేసే శక్తిని దయచేయమని పునీత అంతోని వారి యొక్క వేడుదల ద్వారా మనలో ఆ ప్రభు గొప్పగా తన యొక్క ప్రేమను, తన యొక్క మహిమను మనకు చూపినట్లుగా పరలోక ప్రార్థన ద్వారా వేడుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువు అన్ని కీడులను మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వల్ల పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నానని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపాలను లెక్కించక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించడి వారా మాకు సమాధానం దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. కాపాడుగాక. దివ్యాహారం ప్రభు యేసు విందు, ఆత్మను శుద్ధి చేయును ఈ విందు. దివ్యాహారం ప్రభు యేసు విందు, ఆత్మను శుద్ధి చేయును ఈ విందు. ఆరగింతుము త్వరపడి రండి, శుభములు వసగును ఈ విందు. ఆరగింతుము త్వరపడి రండి, శుభములు వసగును ఈ విందు. దివ్యాహారం ప్రభు యేసు విందు, ఆత్మను శుద్ధి
చేయును ఈ విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత అంతోని వారి భక్తి శ్రద్ధలతో సువార్తా పరిచర్య నిర్వహించి నిత్య జీవన భాగ్యమును నీతో శాశ్వత ఐక్యమును సాధించెను. అతని సంస్మరణము నాడు మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము ద్వారా పరమానందమును అనుభవించి యోగ్యతను మాకు కూడా దయచేయమని ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అంతోని వారికి ప్రత్యేకంగా మనం ఈరోజు ప్రార్థించుదాం. మహిమగల పాదువాపురి పునీత అంతోని వార, మీ యవ్వన ప్రాయముననే ఈ లోకాశలన్నింటినీ విడనాడి జీవితాంతము భగవంతుని సేవకు అంకితమైతిరి. నేను కూడా పూర్తిగా దేవునికి అంకితమగుటకు తోడ్పడి నా వాక్కు క్రియలలో దైవ ప్రేమకు సాక్షిగా ఉండుటకు సహాయపడండి. దేవుని చిత్తమైనచో ఈ వరమును నాకు అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా అంతోని వారిని ఏం మీరు కోరుకుంటున్నారో, ఏ వరాన్నైతే మీరు అడుగుతున్నారో వారికి తెలియచేయండి. ఆరోగ్యమా, శాంతి, సమాధానమా, ఇంకా భయాన్ని తీసివేయడమా, అది ఏదైనా ఆ ప్రభుకి సమర్పించండి అంతోని వారి ద్వారా. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపుము. మా తప్పుల వారిని మేము మన్నించినట్లు మా మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. దేవవర ప్రసాదం చేత మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, నీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. నాతో కలిసి పునీత అంతోని వారిని వేడుకొని జపాన్ని జపించుదాం. దైవ ప్రేమచే చెప్పండి. దైవ ప్రేమచే జ్వలించిన పునీత అంతోని వారా, మీ జపముల వలన ఆత్మల రక్షణ యందు మీకు పట్టుదల వలన మీకు గల పట్టుదల వలన అనేక మంది పతితుల పాపుల మనస్సును మార్చిన వారా, దివ్య రక్షకుని మార్గమును అనుసరించి మానవుల రక్షణార్థమై మీ జీవిత కాలమంతయు గడిపిన వారా, అనేక అద్భుతములను చేయు వరము పొందినవారా, మిమ్మల్ని ఆశ్రయించిన వారి మనవులకై ప్రార్థించువారా, దేవునిపై మీకు గల ప్రేమ అతిశయము వలన దివ్య బాలయేసుని మీ హస్తములందు ఎత్తుకొని ముద్దిడే భాగ్యము పొందినవారా, మీరు మీ అపకారులందరినీ మన్నించిన విధమున మేమును మా శత్రువులను ప్రేమించే సహృదయాన్ని పొందునటులా చేయండి. దివ్య సత్ప్రసాదమందు యేసువును మేము ప్రేమతోను భక్తితోను స్వీకరించే వరప్రసాదమును పొందునటులా చేయండి. మీరు మీ మరణానంతరము యేసువును ముఖాముఖిగా దర్శించినట్లు మేము కూడా ఆయనను ముఖాముఖిగా దర్శించు భాగ్యము పొందునటులా మాకు సహాయం చేయండి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మంగళవారం ఈ రోజులాగానే మధ్యాహ్నం 12 గంటలకు ఇంగ్లీషులో, సాయంత్రము 6 గంటలకి తెలుగులో పునీత అంతోని వారి ప్రత్యేక ప్రార్థన ఉంటుంది. అంతోని వారి రోజు కాబట్టి ఇది భక్తుల కోరిక మేరకు మరి మన పుణ్యక్షేత్రాలు తెరవబడలేదు కాబట్టి ఇది అయిపోయే వరకు కూడా, అది వచ్చే వరకు కూడా ఇది జరుగుతూ ఉంది. రెండవది, రేపటి రోజు ప్రత్యేకంగా బుధవారము పునీత జోజప్ప గారిని స్మరించుకునే రోజు కాబట్టి రేపు మధ్యాహ్నం 12 గంటలకి మరి ఇంగ్లీష్లోను, ఆఫ్టర్నూన్ 12 o'clock ఇంగ్లీష్, అండ్ దెన్ ఈవినింగ్ సాయంత్రం 6 గంటలకి తెలుగులో కూడా పునీత జోజప్ప గారి ప్రత్యేక ప్రార్థన ఉంటుంది. కాబట్టి దివ్య పూజలు అర్పించేవారు యథావిధిగా రోజు ఉదయం కూడా ఉంటుంది, మధ్యాహ్నం సాయంత్రం ప్రత్యేక పూజ ఉంటుంది. మరుసటి రోజు అనగా గురువారం మరి బాలయేసుకి ప్రత్యేకంగా సమర్పించబడిన రోజు. ఆ రోజు ఇదే విధంగా బాలయేసు ప్రత్యేక పూజలు ఉంటాయి. మరి శుక్రవారం మీ అందరికీ తెలిసిన విధంగా తిరుహృదయాన్ని మనం గౌరవించే రోజు. యేసు తిరుహృదయాన్ని, అది మన దేవుని ప్రేమకు, మన మీద ఉన్న ప్రేమకు చిహ్నము కాబట్టి ఆ రోజు ఇదే విధంగా దివ్య పూజలు ఉంటాయి. శనివారం మరియమ్మ గారిని గౌరవించేది, ముఖ్యంగా ఆరోగ్యమాత. ఈ సమయంలో ఆరోగ్యం దయచేయమని ప్రత్యేకంగా ఆ ప్రత్యేక పూజల ద్వారా మనం ప్రార్థించుకుందాం. స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీరు దివ్య బలి పూజలను సమర్పించండి. ప్రత్యేకించి ఈ సమయంలో అందరికీ చెప్పిన విధంగా మీకు కూడా చెప్తూ ఉన్నాము, అర్థిస్తూ ఉన్నాము. దివ్యవాణికి ప్రతి సంవత్సరం కూడా, ప్రతి నెల కూడా 50 లక్షలు ఖర్చు అవుతూ ఉంది. ఈ సమయంలో మరి కార్యక్రమాలు ఏమీ లేవు కాబట్టి ఇతర సహాయం కూడా మనకు లేదు. అన్నీ కూడా కేవలం 6 కోట్లకి కనీసం కేవలం 25% నిధులు మాత్రమే మనకున్నాయి. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని దేవుని పేరిట మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా 2 చేపల 5 రొట్టెల కార్యక్రమంలో భాగస్వాములు అయినట్లయితే, ఇంకా 9,000 మంది మనకు ముందుకు వచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం. 200 లేదా 500, 2 చేపలు 5 రొట్టెలు. మీరు పోస్టల్ అడ్రస్ను మాకు పంపించండి. ఈ లోపల మరి పోస్టల్ సేవలు లేనందున మీరు క్యూఆర్ కోడ్ని, స్క్రీన్పై ఉంది, క్యూఆర్ కోడ్ని వినియోగించి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా ఈ సహాయాన్ని అందించవచ్చు. అట్లాగనే ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ సహాయాన్ని అందించవచ్చు. కాబట్టి మీరు ఫోన్ చేయండి, వివరాలు తెలుసుకోండి. ప్రతి ఒక్క కుటుంబం కూడా భాగస్వాములు కండి, గొప్ప అద్భుతాన్ని చేయండి. అద్భుతాలు అంతోని వారు స్వార్థ మీద ఎంతో ప్రేమ, మనసులో ఎంతో ప్రేమ, ఆ స్వార్థతోటే ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఈరోజు ప్రతి ఇంటిలో కూడా అద్భుతాలు జరగాలంటే, ప్రతి ఇంట్లో స్వార్థ వెలుగుల్ని, జ్యోతుల్ని వెలిగించాలంటే, యేసు ప్రభుని నింపాలంటే మీ సహాయం అవసరం. తప్పకుండా మీరు ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుత చరితము వినరండి, అంతోని వారిని కనరండి. అద్భుత చరితము వినరండి, అంతోని వారిని కనరండి. ఎనలేని మేలులు పొందండి, మనసార దేవుని పొగడండి. ఎనలేని మేలులు పొందండి, మనసార దేవుని పొగడండి. మనసార దేవుని పొగడండి. అద్భుత చరితము వినరండి,
అంతోని వారిని కనరండి.